హాయ్ అందరికీ నమస్కారం. ఏ స్మాల్ వీడియో ఆన్ మిల్లెట్ ఫుడ్ ప్రాసెసింగ్. ఓల్డెన్ డేస్లో మిల్లెట్స్ అనేవి ఇండియన్ డైటరీ సిస్టమ్కి బ్యాక్ బోన్గా ఉండేవి. కానీ హైబ్రిడ్ వెరైటీస్ రావడం వల్ల పాలిష్డ్ రైస్ అండ్ పాలిష్డ్ వీట్ వాటిని రీప్లేస్ చేశాయి. దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఏంటంటే సాయిల్ హెల్త్ అనేది డిక్రీజ్ అవ్వడం, అలానే వాటర్ రిసోర్సెస్ డ్రైన్ అయిపోవడం, అలానే పీపుల్లో మాల్ న్యూట్రిషన్ పెరగడం, ఈవెన్ ఇండియన్ పాపులేషన్లో ఎక్కువ డయాబెటీస్ అండ్ ఒబేసిటీ పెరగడం. ఐసీఎంఆర్ రిలీజ్ చేసిన రీసెంట్ రిపోర్ట్లో 56% ఆఫ్ ఇండియన్ టోటల్ డిసీజ్ బర్డెన్ ఈజ్ డ్యూ టు కన్జప్షన్ ఆఫ్ ప్రాసెస్డ్ రైస్ అండ్ వీట్. సో పీపుల్ ఇప్పుడిప్పుడే స్లోగా మిల్లెట్ ఫుడ్ వైపు షిఫ్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. So at this juncture, we at Ratan Tata Innovation Hub, Visakhapatnam, in collaboration with GAME, organizing a millet processing training workshop. It includes dehydrated fruits and vegetables also. ఈ వర్క్షాప్ ద్వారా మీకు ఏం తెలుస్తుందంటే మార్కెట్ ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయి, అలానే ఏ ప్రాసెసింగ్ యూనిట్కి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవసరం, దానికి లింక్ అయిన గవర్నమెంట్ స్కీమ్స్ ఏమిటో తెలుస్తుంది. ఈవెన్ యూ కెన్ గెట్ ఏ ఛాన్స్ టు ఇంటరాక్ట్ విత్ జోనల్ మేనేజర్ ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ. If you want to launch a food processing unit, be part of this program by registering here. Thank you. For more business related content, follow our Insta handle Business Garage 360.